మీరు నాకు ఒక్క రూపాయి లేకుండా నా బిడ్డలు నా కొడుకున్న అల్లుడు లేకుండా మీరు తీసుకొచ్చి పెట్టడం చాలా సంతోషంగా ఇది జరిగింది అన్యాయం. కేవలము సరిగా ఎంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు. నా మీద కోపం అంటే నాతో కొట్టాడాలి, నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గాళ్ళ మీద మీ మీద తీసి చిల్లరతనం మీద నాకు అర్థం కాదు. మీరు బాధపడకూడదు, భయపడకూడదు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినాను నేను టీవీలో. బాగా మాట్లాడింది, బాగా మాట్లాడింది. అదే అది మాట్లాడింది మీరా మీరు మాట్లాడింది చూసిన సరే నాయన, నా వల్ల నీకు ఇబ్బంది అయింది, నా మీద కోపంతో నీ మీద పడ్డారు, బాధపడక కాకపోతే అన్న. ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోడి. అట్లా 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులురాయి. మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం ఏమనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళు లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి. ఇంతనే పేదోళ్ళు ఇంకా గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది, ఇంకా గరీబ్ కానీ ఛాయ్ దుకాణం తీసేసుడేంది. ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా? భయపడకురి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. ఆ విజ్ఞప్తి ఏంటంటే అంత మాట ఎందుకు, ఆరోగ్యం కాపాడుకోకండి, ఆరోగ్యం కాపాడుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఏం చదువుతున్నావు బిడ్డ? ఒకటే ఇల్లు గోరంటాలు, అది కూడా రవీంద్రరావు గారికి బాగా దగ్గర అయిపోయింది. పిల్లలు ఉన్నారా? ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు? ఏం కాదు కదా, ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా. అది కేసు పీసు ఏం కాదు, అంత బోగస్ కేసు, బోగస్ కథ. కేవలం నా మీద కోపం, నీ మీద తీసే ప్రయత్నం చేసిన వాడు. గట్ట తయారైన ప్రభుత్వం. నేను చూసుకుంటా, ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు. మన మధు, మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళు అంటున్నారు కదా, ఏం పడదు, ఇంతకంటే ఎక్కువ ఉంటా. నీకు ఎప్పుడు